గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. పంట గన నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు, ఉచిత పంటల బీమా ఉంది, వెంటనే మాకు డబ్బులు వస్తాయి. పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు, ఉచిత పంటల బీమా చేశాడు, మాకు ఆదుకుంటాడు అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. అన్న ఉన్నాడు, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బు ఇస్తాడు, మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతిలో డబ్బులు ఆడతాయి, మా చేతిలో డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్కి మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడికి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది. పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది. రైతు భరోసా కింద అన్న ఉన్నాడు, 13,500 మాట చెప్పాడు. మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు. పంట వేసే సమయానికే మా చేతికి 7,500 రూపాయలు మా చేతికి వచ్చేది. అక్టోబర్లో మరో 4,000 ఇచ్చేవాళ్ళు, జనవరిలో మరో 2,000 వచ్చేది. ఖచ్చితంగా 13,500 ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు పెట్టుబడికి సహాయంగా అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉంటుంది. ఏ రైతుకైనా కూడా ఆర్బీకే అనేది చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థగా ఉండేది. ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే ఉండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చదివినవాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తన పొలంలో తాను వేసిన పొలంలో తన రైతన్నను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి ఈ క్రాప్ వ్యవస్థను ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది. ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదైంది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది.